నేను ఎప్పుడు మీకు అండగా తోడుగా ఉంటా. ఒక ఫోన్ కాల్ చేసి నాకు ఈ సమస్య వచ్చిందంటే నా మాట సహాయం అర్ధరాత్రి కూడా మీకు ఉంటుందే తప్ప ఏదో ఒకరికి ఆపద వచ్చిందని ఒక 1000 రూపాయలు ఇవ్వగలను, ఇంకొకరికి ఒక కష్టం వస్తే ఒక 17 రూపాయలు ఇవ్వగలను. అది ఒక్కసారి మాత్రమే ఇవ్వగలను. కానీ రోజు నేను 1000 రూపాయలు 10,000 ఇచ్చి నేను నడిచేటువంటి శక్తి నాకు లేదు. నేను డబ్బుతో ఉద్యోగం చేయడానికి రాలా, కేవలం మనసుతో ఒక మానవత్వంతో పనిచేసే మనిషిగా నేను మీ దగ్గర ఏమి ఆశించను. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇవాళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి ఇవాళ దాదాపుగా దీని వెనకాల ఎంత కష్టం ఉందో శ్రమ ఉందో అది చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది. కానీ నేను ఎవరి దగ్గర మీరు రావాలి, ఈ సభలో పాల్గొనాలి, మీ యొక్క ఆలోచనని ఇక్కడ పంచుకోవాలి. మనం అందరం కూడా కలిసి మనలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మనం అందరం కూడా ఒక కుటుంబంగా సమిష్టిగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవాళ ఇక్కడ ఎంతో కొంత ఖర్చు అయింది. ఆ డబ్బు ఉంటే నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఒక నెల 2 నెలలు హ్యాపీగా మేము జీవిస్తాం. కానీ అది కాదు జీవితం, ఇది జీవితం. మనం పుట్టాం, మనం అడక్కనే భగవంతుడు జన్మనిచ్చాడు. మనం ఏమవ్వాలో మనం అడక్కనే ఏదో ఇలా నడిపిస్తా ఉన్నాడు. ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ జాతికి పని చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ గిరిజనుడికి ఎక్కడ కష్టం వచ్చినా బహిరంగంగా వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడే నాయకుడు ఎవరు లేడు. ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా ఈ జాతికి కష్టం వస్తే నేనున్నాను అని మాట్లాడే నాయకుడు ఈ రాష్ట్రంలో గిరిజన నాయకత్వం లేదు. అది లేకపోతే ఈ జాతికి చాలా నష్టం జరుగుతుంది, రాబోయేటువంటి తరానికి చాలా ప్రమాదం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చిన్న వయసులో జైలుకి వెళ్ళాను, లాఠీ దెబ్బలు తిన్నాను, స్కాలర్షిప్ల కోసం, హాస్టల్ పిల్లలకు రియంబర్స్మెంట్ కోసం, మెస్ ఛార్జీల కోసం, ఇవాళ అనేక పోరాటాలు, ఇవాళ గిరిజనుల యొక్క సమస్యల కోసం అసెంబ్లీకి ముట్టడించాం, ఐఏఎస్ మీద పోరాటం చేశాం, ఎన్నో పోరాటం చేశాం. నేను చెప్పాల్సిన అవసరం లే. నా గురించి మీకు అందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రెస్ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఏదో రూపంలో శంకర్ నాయక్ అనే వ్యక్తి గురించి మీ అందరికీ కాదు, ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. నేను మనిషి తెలియకపోవచ్చు కానీ శంకర్ నాయక్ అంటే అందరికి తెలుసు. వనిత్యా శంకర్ నాయక్ అంటే నువ్వేనా నన్ను నేను మనిషి తెలియకపోయినా అంటే ఆ నేమ్ అనేది భగవంతుడి యొక్క ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో అది ప్రజల్లో అది వెళ్ళింది. కాబట్టి అంత ఆ ఐడెంటిటీ ఇచ్చినటువంటి ఈ జాతికి నేను పనిచేయాలి, నేను గొంతుకగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ యాత్ర పెట్టి వచ్చానే తప్ప నాకు ఎక్కడ నేను మొదటగా ఆలోచించేది ఒకటే, ఫస్ట్ జాతి గౌరవం కోసం నేను పోరాటం చేస్తా. జాతి నిలబడడం కోసం అవకాశం వచ్చినప్పుడు అవకాశం ద్వారా ఆ జాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా పవర్ లో లేకపోతే మన మాట ఎవడు వినడు. ఒక ఎంఆర్ఓ వినడు, ఒక ఎస్ఐ వినడు, కానిస్టేబుల్ కూడా వినడు మనకు పవర్ లో లేకపోతే. ఇవాళ నేను కమిషన్ మెంబర్ గా పనిచేశాను ఈ రాష్ట్రంలో. నేను ఎలా పనిచేశాననేది నేను చెప్పడం కాదు, చరిత్ర చెప్పుకుంటుంది, భావితరాలు చెప్పుకుంటారు. ఇదే అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట మండలంలో 40 ఇళ్ళు ఉన్నటువంటి ఆనాది ప్రజలకి ఈ రోజు వరకు తాగడానికి అక్కడ మంచి నీళ్లు లేవు. ఆ ప్రజలు ఇవాళ రైతుల పొలంలో పోయి పని చేస్తే అక్కడ మోటార్ వేస్తే ఆ నీళ్లు పట్టుకొని వంట చేసుకోవాలి, ఆ నీళ్ల ద్వారా వారు బతకాలి. ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు. ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇచ్చినా వారికి ఎవరికి కూడా ఒక పింఛన్ కూడా రాదు. అలా ఈ రోజు ఈ జిల్లాలో ఇలా ప్రజలు జీవిస్తా ఉంటే నేను క్యాంప్ వెళ్తే అక్కడికి వెళ్ళా. క్యాంప్ వెళ్ళినప్పుడు అందరూ ఆఫీసర్స్ వచ్చారు. ఏమని వాళ్ళ పరిస్థితిని తెలుసుకున్నప్పుడు 48 అవర్స్ లో ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఒక మాట చెప్పా, 48 గంటల్లో నువ్వు బోరేపిస్తే నేను ఊరికి వెళ్ళిపోతా, నువ్వు బోరేయకపోతే నా సొంత డబ్బులతో బోరేసి ఆ ప్రజలకు నీళ్ళు ఇచ్చినప్పుడు నేను వెళ్తానని గట్టిగా అక్కడ నిలబడుకున్నప్పుడు కలెక్టర్ గారు అధికారులందరూ కూడా స్పందించి అక్కడ బోరెప్పించారు. అక్కడ చిన్న పిల్లలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు, స్పెషల్ ట్రైన్ ప్రోగ్రామ్ పెట్టి అన్ని ఇప్పించాను. ఆ ఊరికి పేరే లేదు. ఆ ఊరికి జగనన్న ఎస్టీ కాలనీ అనే పేరుతో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ ఊరికి బోర్డు పెట్టించా, నేమ్ పెట్టించా, రోడ్ ఎక్కించా, అన్ని కూడా
చేశాను. ఇవాళ ఈ జిల్లాలో ఆ ప్రజలు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. అంటే నేను ఇలాంటి ఎన్నో గ్రామాలకి, రోడ్ లేని గ్రామాలు, శ్మశాన వాటిక లేని గ్రామాలు, ఇవాళ కరెంటు లేని గ్రామాలు, బడి లేని గుడి లేని గ్రామాలు ఎన్నో ఈ రాష్ట్రంలో ఎన్నో నేను చూసా. రాత్రి పొగులు నేను భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడని నేను స్వార్థంగా పనిచేశా. అంటే నా శక్తి చిన్నది, అంటే నేను పరిగెత్తాలి అంటే నేను బలంగా ఉన్నప్పుడే పరిగెత్తగలను, కానీ నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను పరిగెత్తలేను. నాకు ఇచ్చింది ఒక కమిషన్, ఒక మెంబరే. నాలాగా 5 మంది సభ్యులు ఉంటారు, నా పైన చైర్మన్ ఉంటారు, నా పైన అధికారులు ఉంటారు, నా పైన ప్రభుత్వం ఉంటుంది. అయినా కూడా నేను ఏం చేశాననేది నా ఆత్మసాక్షిగా నాకు తెలుసు. ఏ గిరిజనులకైనా ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, ఆ ప్రజలు మంచో చెడో మన వైపు తప్పు ఉన్నా కూడా నా ప్రజలని కాపాడడానికి నేను నిస్వార్థంగా నేను మనస్ఫూర్తిగా భగవంతుడి మీద ఒట్టే చెప్తున్నా, నేను పనిచేశానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఒక మనిషి ఎదుగుతా ఉన్నాడంటే నేను కాదు ఎదుగుతున్నాను, నా జాతి. ఇవాళ నాలాగా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు పనిచేసినా వాడి కింద నేను కార్యకర్తగా పనిచేస్తా. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇలా సంఘాలు పెట్టి, ఇలా మీటింగ్లు పెట్టి ప్రజల కోసం తిరిగే ఏ నాయకుడున్నా నేను ఒక కార్యకర్తగా వారి దగ్గర పనిచేయడానికి నేను ఎప్పుడు వారితో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి నేను మీ అందరికి కోరుకునేది ఒకటే, ఇది ఒక చిన్న కార్యక్రమం. దీన్ని మనం ప్రజల్లో తీసుకొని పోదాం, ప్రజల్ని చైతన్యవంతులు చేద్దాం. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజల నుంచి ప్రజా ఉద్యమంగా దీన్ని మనం తయారు చేసినప్పుడే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అదే విధంగా పెద్దలు చెప్పినట్టు ఇవాళ ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్చాలనే ప్రతిపాదన జరుగుతూ ఉంది. దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మన జనాభా పెరిగింది, రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెంచాలని ఇవాళ మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నిధులన్నీ కూడా ఇవాళ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారో దాన్ని కూడా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం మనకు సమాధానం లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన తాటాలు, గ్రామాలు, గూడాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇది మదనపల్లి అనేది రేపు భవిష్యత్తులో ఒక కొత్త జిల్లాగా రూపాంతరం చెందుతారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐటీడీఐని, అదే విధంగా ఒక ఈఎంఆర్ఎస్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేస్తే, ఈఎంఆర్ఎస్ స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళ నిధులతో వాళ్ళు కడతారు. అక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్ కానీ మొత్తం ఆ క్యాంపస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి అది కట్టితే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్య ఇక్కడ మన పిల్లలకు అందుతుంది. దాని ద్వారా మన కుటుంబాలు, మన ప్రాంతం కూడా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందడానికి అది కూడా దోహదపడుతుందని కూడా అన్నగారు చెప్పినట్టు అది కూడా డిమాండ్ చేయాలి. అవసరమైతే ఒక గిరిజన భవన్ కూడా కావాలి మన జిల్లా అయితే. ఇలాంటివన్నీ కూడా ఏది సాధించుకోవాలన్నా మనం అందరం కూడా సమిష్టిగా ఉండాలి. ఏదైనా ఐక్యమత్యమే మహాబలం. ఇక్కడ మీ అందరికి చెప్పేది ఒకటే, శంకర్ నాయకుని మీరు నన్ను ఎప్పుడు వేరుగా చూడవద్దు. నేను ఎప్పుడు మీకు నేను వేరు, మీరు వేరు కాదు. నేను మీ బిడ్డని, మీలో ఒకటిని. ఎందుకంటే నేను చేసే పని నచ్చని వ్యక్తి, నా ప్రయాణాన్ని స్వాగతించే వ్యక్తి, నా ఎదుగుదలని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే శంకర్ నాయక్ ఎదిగిపోతున్నాడని. నేను ఏమి ఎదగడం లేదు. నా జాతిని నడిపించే క్రమంలో నేను ముందుకు నడుస్తున్నానే తప్ప నేనేమి ఎదగడం లేదు. నేనేమి ఇప్పుడు తరతరాలుగా తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు అయ్యారు, కొడుకు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనవడు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ మునిమడి వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. మనం ఏమి కాలేదు. నేను ఒక చిన్న కమిషన్ మెంబర్ చేశాను. దానికి కూడా మన వాళ్ళు దానికి కూడా నీ మనసు ఉంటే స్వాగతించు. నాలో ఏదైనా తప్పప్పుడు ఉంటే నన్ను చెప్పు, నేను సరిదిద్దుకుంటా. నేను ఒక మనిషిని. ఏదైనా నేను వెళ్ళే ప్రయాణంలో, నేను చేసే ప్రయాణంలో ఏదైనా నా వైపు నేను మనిషిని, నా వైపు ఏదైనా ఉంటే నేను సరిదిద్దుకుంటా. నీ మాటని నేను నీ ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటా. ఆ రకంగా నేను వెళ్ళడానికి నాకు ఏది లేదు. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా, చాలా మనస్ఫూర్తిగా, నేను ఊహించని దానికన్నా చాలా గొప్పగా జరిగింది. గొప్పగా జరిగిందంటే
ప్రజలు వచ్చి గొప్పగా జరగడం కాదు. ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తి ఒక్కొక్క మాట నా జీవితంలో నా హృదయంలో దాన్ని పెట్టుకొని నేను మరింత ఈ జాతిని నడిపించడానికి, ఈ జాతి ఏం ఆశిస్తుందో, ఈ జాతి ఏం కోరుకుంటా ఉందో ఆ వారి ఆశలకి ఆకాంక్షలకి వారి కోరికలకి దగ్గరగా ముందుకెళ్ళడానికి నేను ఇంకా మరింత అందరితో కూడా సమిష్టిగా అందరిని కూడా కలుపుకొని అందరి భావాలని నేను కూడా వారి భావాలని నేను కూడా షేర్ చేసుకొని ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి మీరు సహకరించినందుకు మీ అందరికీ కూడా